మాధవి, మాధవి, నిన్ను వేడి నీళ్ళు తెమ్మని ఎంతసేపు అయింది? ఇదిగో తెస్తున్నా. ఎన్నాళ్ళైంది హీటర్ బాగు చేయించమని చెప్పి? ఆ కుర్రాడు ఎంత పని చేశాడో తెలుసా నీకు? ఏ కుర్రాడు? ఆ శివ, శిల్పి. వాడు శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకుంటాట. అదే నాకు అర్థమై చావడం లేదు. నాగదోషం కుజదోషం వాడికి పట్టింపులే లేవట. ఈ బుద్ధి లేని దానికి వాడంటే ఇష్టమట. ఏమండి, మనం కాదండి ఎందుకు? పెద్దదాని పెళ్లి చెడగొట్టారు. పాపం, చిన్నదానికైనా జరగనివ్వండి. వద్దు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నాకు చెప్పేంత దానివా? దాని బతుకు చెడగొట్టడం మంచి పని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఆ ప్లాన్లన్నీ గంగపాలవుతాయి. మీకు పిచ్చి పట్టిందండి, పిచ్చి. ఏమిటే నాకు పిచ్చి పట్టిందా? నిన్ను ఎవరవా? ఓ చెప్ప పెట్టుకున్నా ఓ సర్ప్రైజ్ ఇద్దామని. తాతయ్యలో ఏ మార్పు లేదు. ఇది స్టీల్ బాడీరా. ఎన్నేళ్ళు వచ్చినా ఇలాగే ఉంటుంది. తనకే కాస్త ఒళ్ళొచ్చింది. అవును, కాస్త లావయ్యాను. సరే, శ్రీకళేది? లోపలుంది. ఓహో. వైద్యవే, శ్రీకళ నాతో అంతా చెప్పింది. నేను ఎంత కష్టపడినా మూఢనమ్మకాలను పోగొట్టలేకపోయాను. వాళ్ళు శాస్త్రాలు సంప్రదాయాలు అంటుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? నేను వాళ్ళను ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డాను. చివరికి సాధించాను. ఏది ఏమైనా వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు పోయాయి. అమ్మ అంతా వివరంగా చెప్పింది. తనకి ఏ అభ్యంతరం లేదు. త్వరలోనే మా తాతగారిని కలిసి ఒప్పిస్తాను. అలాగే. రాసుకోండి. పాలడుగు మాధవరెడ్డి. పాలడుగు మాధవరెడ్డి. తీరాల గురవయ్య గారు. గురవయ్య గారి మామగారు కూడా ఇవ్వాలి కదా. ఇలా ఒక్కొక్కరికి పత్రికలు ఇచ్చే కంటే పేపర్లో ప్రకటన ఇస్తే బాగుంటుంది. అవునే, సూర్యప్రకాష్ ఏకైక కూతురు పెళ్లి. ఊరంతా అదిరిపోయేటట్టు చేస్తాను. నువ్వు వెళ్ళి కొన్ని కార్డులు పెట్టరా. ఏమిటి కార్డులు? నా కోసం ఒక్కరోజు ఓపిక పట్టు. ఇంకా ఒక రోజా? అవును, ప్లీజ్. సింధు, సింధు ప్లీజ్. శిల్పి దగ్గర నుంచి విగ్రహం తీసుకోవాల్సిన ముహూర్తం తెల్లవారుజామున 3:47కి. ఓ, గుడి గంట విన్న వెంటనే దాన్ని పూజారికి అప్పగించాలి. ఆగమశాస్త్ర విధులు పూర్తయిన తర్వాత రాత్రి 11:40కి మేళతాళ సహితంగా విగ్రహం దివ్య సన్నిధి చేరాలి. తెల్లవారుజామున 3:45కి ప్రదక్షిణ. విగ్రహం దివ్య సన్నిధికి చేరాక సూర్యోదయం వరకు పూజా కార్యక్రమాలు జరగాలి. ప్రతిష్ఠ జరిగే సమయంలో పనులన్నీ తాత్కాలికంగా నిలిపేయాలి. అలాగే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. ఒక్క నిమిషం, మర్చిపోయాను. మా అమ్మాయి పెళ్లి సంగతి మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజే 10:30 నుంచి 11 గంటల మధ్యన ఉన్న శుభముహూర్తంలో మా సింధు పెళ్లి. తప్పకుండా రావాలి. అందరూ బంధుమిత్ర సపరివారంగా విచ్చేయాలి. ఓకే? మర్చిపోరు కదా? వెళ్ళండి. మీ తెలివి ముందు నేను ఓడిపోయాను. అయినా తరతరాలుగా వస్తున్న
ఈ సాంప్రదాయాలన్నీ ఒక్కసారిగా మార్చాలంటేనే ఆందోళనగాను భయంగాను ఉంది. మనసుని కలవర పెడుతోంది. నిజాన్ని కాలమే తెలియజేస్తుంది. అప్పుడు సమాజం అదే మారుతుంది. ఇది బహిర్గతం అయితే అందరికీ సంతోషంగానే ఉంటుంది. అవును. అయితే మరి పెళ్లి ఏర్పాట్లు చేయనా? సాదాసీదాగా జరగాలన్నదే నా అభిప్రాయం. అదే నిజమే. అంతా మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి.